నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండల మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించి నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి గారికి జరిగిన సమస్యను వివరించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సేవాలాల్ బంజారా సంఘం నాయకులు చందు నాయక్. దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండల మోడల్ స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి 7 విద్యార్థులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ఈ విషయం స్థానికులు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సేవలాల్ బంజారా సంఘం నాయకులు చందు నాయక్ కు తెలియజేయగానే వెంటనే టీం సభ్యులతో వచ్చి విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. దేవరకొండ ప్రభుత్వ మోడల్ స్కూల్లో విద్యను ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 950 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 52 మంది విద్యార్థులు మరణించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టనబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి అని అన్నారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉస్సురు తప్పదు అని అన్నారు. సంవత్సరం నుండి తెలంగాణలో విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరు అని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మరియు సేవాలాల్ బంజారా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు ఏం నేను చేసినా అడిగితే తప్ప సార్ అడగడం తప్ప ఏం జరగదు అడుగొద్దా అంటున్నా. సమస్య ఏంది? ఏం లేదు సార్, అడుగొద్దా అంటున్నాను. ఏంటి అడుగుతా రోడ్డు మీద అక్కడ ఎవరో ఎవరినో వాళ్ళు సకాలంలో ఉండకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో మీరు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా అబ్జర్వ్ ఎవరు కూడా వెళ్ళట్లేదు రిస్క్కి కేవలం అధికారుల నిర్లక్ష్యంతో. ఈరోజు దేవరకొండ నియోజకవర్గ పిఏపల్లి మండలం ఆశ్రమ మోడల్ స్కూళ్ళలో జరుగుతున్న దారుణం అయితే అందరు చూస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే ఆశ్రమ మన మోడల్ స్కూల్లో పిల్లలు విద్యార్థినులు అన్నం తిని అవస్థకి గురై 7 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తూ ఉంటే వాళ్ళను ఏ విధంగా చూడాలి? అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మొండి నిద్ర పోతా ఉందా? అసలు ఎందుకు మేల్కొంటలేదు? ఇంకా
ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు, విద్యార్థుల ప్రాణాలు బలిగొంటా ఉన్నారు ఈ అధికారులు. ఈ ప్రభుత్వం ఇంకెప్పుడు మేలుకుంటుంది? కనీసం వాళ్ళు వండే బియ్యం వాళ్ళకు విద్యార్థులు వాళ్ళ ఇంట్లో పిల్లలకు అదే బియ్యం పెడుతున్నారా? ఎందుకు మాకు ఇంత గోస ఎందుకు చూపిస్తూ ఉన్నారు? ఈరోజు పిల్లల ఫుడ్ తింటా ఉంటే కడుపులతోటి వామిటింగ్ అయ్యి వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు హాస్పిటల్లో బలవుతూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం మేల్కోవడం బాధాకరం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ పాలన ఎంతో రైతుల పాలన అన్ని మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓటేసి గెలిపించుకుంటే మేము గెలిపించుకున్న ఒక నరహర రాక్షసుని గెలిపించుకున్నామని ప్రజలు వాపోతా ఉన్నారు. ఎందుకు మాకు ఇంత ఘోరం జరుగుతూ ఉంది? ఈరోజు విద్యాసంస్థలు ఈడ మన ఆరోగ్య సంస్థ అన్ని విధాలుగా ఈ విద్యా వైద్యం అన్ని సర్వనాశనం అయిపోతా ఉంది. ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు మేల్కుంటలేడు అనేది అర్థం కావడం లేదు. ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు, వాళ్ళకి మంచి ఫుడ్ వచ్చే టైంలో ప్రదర్శించే టైంలో మంచి అన్నము మంచి బియ్యం తీసుకొచ్చి వండి పెడుతున్నారు. తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ పాత రైసు, పాత చింతపండు, మరి గతంలో ఉన్న అన్ని వస్తువులనే వాడుతూ ఉన్నారు. ఈ పిల్లల ప్రాణాలంటే ఇంత చిలగాటం ఆడుతున్న విషయము ఎందుకు ప్రభుత్వం గ్రహించలేదన్నది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కోకపోతే రాబోయే కాలంలో రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని గంగలో తొక్కారని ఉద్దేశం మాత్రం మర్చిపోదని చెప్పి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే విద్యార్థుల ప్రాణాలు చాలా మంది పోతా ఉన్నాయి. ఇప్పుడు దయచేసి విద్యార్థుల ప్రాణాలు కాపాడే విధంగా ఈ ప్రభుత్వం చర్య చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను.